వస్తూ ఉంటే ఒక కుష్ఠరోగి వచ్చి, యేసు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచయ్యా అని చెప్పి మొక్కాడు. మొక్కడం అంటే ఏంటి? మొక్కడం అంటే ఏంటి బియ్య గారు? సాష్టాంగ నమస్కారం పడి చేతులు పైకెత్తి దేవుడికి దండం పెడుతున్నాడు. ఎందుకు దండం పెట్టాల్సిన అవసరం వచ్చిందయ్యా అంటే కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కాబట్టి. ఎన్నో డబ్బులు ఆయన ఖర్చు పెట్టుంటాడు. ఆ యొక్క వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మరి ఆ వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ ఆ గొడుగు సరిగ్గా పెట్టినట్లేదు, అది ఆ పక్కకు ఉంది, ఇది లైట్ పక్కకు ఉంది, వెళ్ళినా కానీ మరి ఆ కుదరని రోగాలకి స్వస్థత లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచడం కోసం ఇష్టపడ్డాడు. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడంటే మీరు వ్యాధి బాధల్లో ఉన్నారు, అనారోగ్యాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కుదరని రోగాలతో బాధపడుతున్నారు, మరి తెలియని బాధలో ఉన్నారు, కుటుంబ సమస్యల్లో ఉన్నారు. మీరు ఎన్ని మందులు వాడినా కానీ తగ్గట్ల రోగాలు, మళ్ళా మందు వాడినప్పుడేమో తగ్గుతుంది, వాడినప్పుడు యథామాలుగానే వచ్చేస్తుంది. అయితే జీవవాక్యం అనేది మీ మూలుగుల్లోకి ప్రవేశించి స్వస్థపరుస్తుందని చెప్పి వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. జీవవాక్యము ఎలాగా దేవుని యొక్క వాక్యం మీ యొక్క ములుగుల్లోకి కానీ నరాల్లోకి కానీ ఎముకల్లోకి కానీ ప్రవేశిస్తుందంటే, ఎవరైతే యేసుప్రభు నామాన్ని బట్టి మోకాళ్ళు వేసి వాక్యం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటారో వాళ్ళ కుటుంబాలు కానీ ఆరోగ్యం కానీ ఎప్పుడు సంపూర్ణమైన శక్తితో బలంతో ఆరోగ్యంగా ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంతైనా నమ్మదగ్గ దేవుడు అండి, ఎంతైనా కానీ ఆయన నమ్మదగ్గ దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలను బట్టి మరి ఆ మాట కుష్ఠరోగి అనగానే నాకు ఇష్టమే అన్నాడు. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతూ అంటున్నాడు, నీకు ఏ బాధ ఉన్నా, వ్యాధి ఉన్నా, అప్పు ఉన్నా, అనారోగ్యం ఉన్నా వాటన్నిటిని తీసివేయడం నాకు ఇష్టమే. ఇష్టపడి నువ్వు వచ్చావా? ఫస్ట్ అది ఆలోచించు. ఇష్టపడి వచ్చావా? ఇష్టపడి వస్తే నాకు ఇష్టమే. ఇష్టం లేకుండా వచ్చి కూర్చొని మొహమాటంగా ఏదో పోయాను వచ్చాను అని చెప్పి వస్తే కార్యాలు జరగవు. కార్యాలు జరగవు. నీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి, గోజాడాలి, కనుగొనాలి, బ్రతిమలాడాలి. దేవుడు బలి అర్పణ కోరటం లేదు, నీ హృదయాన్ని కోరుతున్నాడు, నీ హృదయాన్నే కోరుతున్నాడు. కాబట్టి ఆయన అంటాడు ఇక్కడ, మరి ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి కుష్ఠరోగి స్వస్థత పొందాడో వచ్చి, నాయనా నీకు దండమయ్యా, నాకు తగ్గింది, ఈ కుష్ఠరోగం పోయింది, మామూలు శరీరం అయిపోయిందని చెప్పి దండం పెట్టి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు వెళ్ళి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏ చర్చికైతే నువ్వు వెళ్తావో, చూడండి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ చర్చికైతే వెళ్తావో ఆ పాస్టర్ గారికి వెళ్ళి నువ్వు కానుక సమర్పించుకో. స్తోత్రం, హల్లెలూయా. కానుక సమర్పించుకోమని చెప్పాడు. నాతో ఈరోజు ఒక సిస్టర్ మాట్లాడుతుంది. ఆ సిస్టర్ అంటది, ఆయన నాకు పిల్లలు లేరు, ఫస్ట్ కానుప అయితే ఒక ఆడపిల్ల పుట్టింది, మళ్ళా 5-6 సంవత్సరాలు అయిపోయింది కానుపలు నిలిచిపోయి, మరి నాకు మగపిల్లవాడు కావాలని చెప్పి నేను ఏడుస్తున్నాను. మరి మాకు మా వంశంలో మా యొక్క అత్తగారి తరపు కానీ అమ్మగారి తరపున కానీ మగపిల్లలు ఎవరు లేరు, మరి మా వంశానికి మగపిల్లవాడు కావాలని చెప్పి ఆ చెల్లి అడుగుతుంది. నేనన్నాగమ్మా, దేవుణ్ణి ప్రార్థన చేయి, దేవుని గోజాడు, బ్రతిలాడుకో, ప్రార్థించు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము కూడా సాధ్యమే. స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట అన్నప్పుడు ఆ సిస్టర్ గారు అంటది, అవునన్నా, మరి ఒకసారి నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టుగా నాకు అనిపించు, స్పిరిచువల్గా ఉంటుంది, ఒకసారి మాట్లాడుతుంటే నాకేమో లోకపరంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది, ఎందుకని అని చెప్పాను. అమ్మా, నేను లోకపరమైన డ్యూటీ చేయడం కోసం వచ్చా కానీ పరలోకపరమైన డ్యూటీ చేయడానికి రాలేదని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా, నా ఉద్యోగ ధర్మ ప్రకారం నేను ఉద్యోగం కోసం వచ్చాను, ఇక్కడ ఆత్మను సంపాదించి ప్రభుకి అప్పగించుకోవడం రాలేదు. కాకపోతే నువ్వు ఆత్మ దొరికావు కాబట్టి నీకు చెప్తున్నాను. కాబట్టి నేను ఒక అధికారిని, ఒక ప్రొఫెట్ని, ప్రవక్తని,
కాబట్టి అధికారిగా మాట్లాడే అధికారం నాకు ఉంది, పాస్టర్గా మాట్లాడే అధికారం కూడా నాకు ఉంది. కాబట్టి నాలో నువ్వు 2 యాంగిల్స్ చూస్తావమ్మా. ఒక యాంగిల్ చూడటానికి ఇష్టపడబాకంటే ఆమె కొంచెం మొహం ప్రార్థన చేయమని చెప్పి కోరినప్పుడు నేను అన్నా, అమ్మా విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, దేవుని గోజాడు, అడుగు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే, దేవుని గర్భఫలం దయచేస్తాడు, దేవుని చిత్తమైతే డిసెంబర్ లోపల నీకు కన్సీవ్ అవుద్ది, నమ్ముకొని మొక్కుకోమా అంటే ఏమని మొక్కుకోమంటావు అన్నా అన్నది. యేసు ప్రభువా నాకు 12 మగబిడ్డను దయచేతండి, గర్భఫలం దయచేయను ఆయన, నేను వెలజకొత్తపాలెం చర్చికి వచ్చి కల్లూరి కృప మెస్సియా మినిస్ట్రీస్ చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పుకుని ఆ పిల్లవాడిని మరి అర్పించుకుంటాను తండ్రి అని చెప్పి మొక్కుకోమని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. నీ వెండి నీ బంగారం నీ ధనం దాన్ని నాకు వద్దమ్మని చెప్పి. ఆమె కోరింది ఏంటంటే పిల్లవాడిని కోరింది. పిల్లవాడిని ఇవ్వమని చెప్పి మనం ప్రార్థన చేద్దాం ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో. ఆ పిల్లవాడు పుడితే వచ్చి సాక్ష్యం చెప్పుకోమను. దానికి నేను చిన్న ఉదాహరణ ఏం చెప్పానంటే, ఆ వర్షాకి పక్షవాతం నుంచి దేవుడు స్వస్థత ఇచ్చాడు. అస్థిపంజరంగా మారిపోయింది ఉష, ఇంటికి ఊడిపోయిన ఉషాకి దేవుడు స్వస్థపరిచాడు, మామూలు మనిషి అయిపోయింది. ఆ ఉష ఏం చేసిందంటే పెద్ద అమ్మాయి అమెరికా పోతుంటే ఆగస్టు మాసంలో మేము 2020 సంవత్సరంలో కూటమి పెడితే వచ్చి సాక్ష్యం చెప్పుకుంది. స్తోత్రం, హల్లెలూయా. అది చాలు. ఆ మహాలక్ష్మి మనందరం ప్రార్థన చేస్తాం, సంఘం మొత్తం చదవడి చేశారని చెబితే స్వస్థత నొందింది, వెళ్ళింది, చక్కగా సంసారం చేసుకుంటుంది. వాళ్ళ అమ్మాయి పిల్లకి మనందరిని ఆహ్వానించి ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసి మనకు అన్నం పెట్టింది. అది చాలు. స్తోత్రం, హల్లెలూయా. అది చాలు. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించాలి. దేవుని చిత్తమైతే వాళ్ళకి ప్రేరేపించి కల్లూరి కృప మెస్సియా మందిరానికి కొంత సహాయం అని చెప్పి వాళ్ళకి చెబితే వచ్చి సహాయం చేస్తే దాన్ని మనం కాదనం. ఇప్పుడు రెబ్కా ఉంది, అన్న నాకు స్థలం అమ్ముడుపోతే మన మందిరానికి 5,000 రూపాయలు కానుకేయాలని చెప్పి మొక్కుకున్నాను అన్న అని చెప్పి ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. కానీ మనం అడిగామా? అడగల. కాబట్టి ప్రభు యొక్క కార్యాలు జరిగితే వాళ్ళకి ధనం కూడా దేవుడు సమకూర్చుడని నేను అంటం లేదు. అయితే ఆ కార్యాలని దేవుని మందిరానికి వచ్చి ఒప్పుకోవాలి. లింగాలపాడు గ్రామం నుంచి వాళ్ళ అక్క కొత్తపాలెం గ్రామంలో ఉంది, వాళ్ళ తమ్ముడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమె వచ్చి మొక్కుకుంది 40 రోజుల ఉపవాస ప్రార్థనలకు వచ్చి మొక్కుకుంటే వాళ్ళ తమ్ముడికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెళ్ళయ్యి పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడిని తీసుకొచ్చి మనకి ఇక్కడ సమర్పించుకొని సాక్ష్యం చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. అది చాలు. ప్రజలను మనం ఉద్ధరించడం కోసం, స్వస్థపరచడం కోసం, వాళ్ళకున్న కోరికలు తీర్చడం కోసం యేసునామములో వచ్చి ఉన్నాం. కానీ వారి వెండి కోసం, ధనం కోసం, ధాన్యం కోసం, బంగారం కోసం, వారి ఇచ్చే పలహారం కోసం మరి రాలేదు. అది గుర్తుంచుకోవాలి. అదే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి. మరి ఇప్పుడు ఆయన కపెర్నహూములోకి వచ్చాడు. కపెర్నహూములోకి వచ్చి ఒక శతాధిపతి వచ్చి అందరికీ ఇది రెండోది చెప్తున్నానండి. ఇందాకేం చెప్పాను? పక్షవాయువు గలవాని దేవుడు కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. ఇప్పుడు కపెర్నహూముకి వచ్చాడు. కపెర్నహూముకి వచ్చినప్పుడు 8వ అధ్యాయం 9వ అధ్యాయం 2 అధ్యాయాలు చెబుతున్నా. మత్తయి సువార్త చూసుకోండి మీరు. అది మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ అధ్యాయం బోధిస్తున్నాను, చూసుకోండి. సరే, ఆ కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. శత అంటే 100. ఒకసారి మీకు చిన్న ఉపమానం చెప్పాను నేను. ఇప్పుడు ఈ కష్టాల ఏరులో వెల్లకొత్తపాలెం ఏరు ఉంది. ఈ ఏరుకు వచ్చి అంశలు వాళ్ళని అనుకోండి. ఈ అంశాలను పట్టుకోవాలంటే ఏం చేయాలి? నాగరత్తమ్మా ఒక వల వేయాలి, లేకపోతే ఉచ్చులు పెట్టాలి. అంతేనా? ఇప్పుడు ఏట్లో ఉన్న నీళ్ళు మొత్తం ఒక 100 అంజాలు తీసుకొచ్చి తోడిచ్చేసి ఎల్లబెడితే ఆ అంశాలు దొరుకుతాయా? ఏమైపోతాయి? లేచిపోతాయి. ఆ మాట రాదే నోటి నుంచి ఎగిరిపోతాయి. జ్ఞానం ఉండాలి. ఒక మాట మాట్లాడుతున్నామంటే 100 ఇంజన్లు తీసుకొచ్చా అంటే ఏట్లో పెట్టినట్టు నీళ్ళు తోడిచానంటే చేపలు దొరుకుతాయి. పిచ్చోడా, పక్షులు దొరకవు. పక్షులు ఏమైపోతాయి? లేచిపోతాయి. చేపలు లేచిపోవు కాబట్టి ఆ గుంటల్లో ఉన్న లేకపోతే ఆ బురదలో దూరం ఉంటాయి కాబట్టి వెళ్ళిపోయి పట్టుకొని తీసుకొచ్చి మనం ఒడ్డుకు చేర్చుకోవచ్చు. కానీ నువ్వు కోరుకున్నది ఏంటది? పక్షుల్ని, హంసల కోసం నువ్వు కష్టపడితే ఏం పట్టుకుంటున్నావు? నువ్వు అక్కడ చేపలు పట్టుకుంటున్నావు. స్తోత్రం, హల్లెలూయా. అంటే లోకం కోసం ఆశపడి, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడంబం కోసం ఆశపడి, లోకంలో ఏం మిగిలక దేవుడు పట్టుకొని తీసుకొచ్చి అప్పగిస్తే దేవుని యొక్క ఆత్మను పట్టుకొచ్చి మందిరానికి అప్పగించే బిడ్డగా తయారు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి
నీ జీవితం కానీ నా జీవితం కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి స్థితిలోకి ప్రభు మీ అందరినీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. కాబట్టి శతాధిపతి వచ్చి కపెర్నహూములో, అయా యేసురాజా, మరి నా ఇంట్లో నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, మరి పక్షవాతంతో బాధపడుతున్నాడు, దయచేసి ముట్టమని చెప్పి అడుగుతున్నాడు. ఇందాకే కుష్ఠరోగి వచ్చి, నాయన నీ చిత్తమైతే నన్ను ముట్టాయా అని చెప్పంటే, నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత పొందని చెప్పాడు. ఇక్కడేమో పక్షవాతం గలవాడు, శతాధిపతి యొక్క దాసుడు. ఎక్కడున్నాడు అంటే శతాధిపతి ఇంట్లో ఉన్నాడు. ఈ శతాధిపతి వచ్చి యేసుప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే, యేసు నాయనా, నువ్వు దేవుడు అని నాకు తెలుసు, నా దాసుని ఇక్కడే ఉండి నువ్వు ఆ పక్షవాతం తగ్గిపోమని చెప్పి స్వతంత్ర నందమని చెప్పి ఆజ్ఞాపించు, వాడు బాగుపడతాడని చెప్పి అంటున్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు, వద్దు నాయన, మీ ఇంటికి వచ్చిన స్వస్థపరుస్తానులే, పద, నువ్వు అప్పుడప్పుడు సమాజ మందిరంలో మాకు మందిరాన్ని ఇచ్చి సహాయం చేస్తున్నావు, కూటాల కోసం వాటి కోసం, నువ్వు ఖర్చు కోసం మా ధనాన్ని కూడా ఇస్తున్నావు, మరి సహాయపడుతున్నావు, కాబట్టి నిన్ను గౌరవించి నేను మీ ఇంటికి వచ్చి ఆ బాబుని బాగు చేస్తానని చెప్పి అని అంటే శతాధిపతి ఒప్పుకోవట్లా. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే అసలు విశ్వాసం చూడండి, అసలు ఎంత మంచి విశ్వాసమో. నాయనా, నేను శతాధిపతిని, నా కింద 100 మంది ఉన్నారు, ఒకరిని కూర్చుంటాడు, లేవమంటే లెగుస్తాడు, పొమ్మంటే పోతాడు, నా మాటకు లోబడతారు. నీవు దేవుడివి, నీ మాటకి ఆ పక్షవాతం లోబడిపోయింది, ఇక్కడి నుంచి ఆజ్ఞాపించమంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి? సమాజ మందిరంలో కపెర్నహూములో నుంచి నువ్వు ఆజ్ఞాపించు, మా ఇంటికి రాని అవసరం లేదని చెప్పి అంటున్నాడు. యేసు ప్రభువు అతని విశ్వాసాన్ని చూసి ఆయన అన్నాడు, ఇశ్రాయేలీల్లో ఇటువంటి విశ్వాసం గలవాడిని నేను ఎవరిని కూడా చూడలేదు, మంచి విశ్వాసం గలవాడు. మరి కాబట్టి అనేకులు తూర్పు నుంచి పడమటి నుంచి అబ్రహాంతో, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యంలో కూర్చోవడానికి అవకాశం ఉందని, కానీ ఆయన రాజ్య సంబంధం గురించి నేను మాట్లాడుతుంటే ఇతను యొక్క మాట నాకు ఎంతో ఆశ్చర్యాన్ని ఇచ్చింది అని చెప్పి ప్రభువారు అక్కడుండి ప్రార్థన చేస్తే ఆ గృహంలో ఉన్న పక్షవాయువు గల దాసుడు స్వస్థపడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట ఇది రెండవ స్వస్థత. ఇందాకేం చెప్పాను? కుష్ఠరోగిని, ఇప్పుడు పక్షవాయువు గలవాడిని. ఎక్కడుండి? శతాధిపతి మాట ఆజ్ఞాపించు, ఆ మాట ప్రకారం వాడు స్వస్థపడతాడని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు యేసయ్య ఆ కార్యం చేశాడు. చూడండి ప్రియులారా, మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది నీవు విశ్వాసించిన ప్రకారమే నీకు అవునుగాక అని చెప్పి శతాధిపతి చెప్తే ఆ గడియలోనే అతని యొక్క దాసుడు స్వస్థత పొందాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ గడియలంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ యొక్క శతాధిపతి దాసుని స్వస్థత పొందమని చెప్పి మాటతో ఆజ్ఞాపించాడు, అప్పుడే వెంటనే స్వస్థత వచ్చిందండి. సో ఎంత గొప్ప కార్యం అండి. అందరం కూర్చొని ఇప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టాము. ఉపవాసం అంటే ఏం తినము, దేవునితో సహవాసం చేస్తాము, దేవునితో స్నేహం చేస్తాము, దేవునితో మాట్లాడతాము, దేవుని గోజాడుకుంటాము, దేవుని బ్రతిలాడుకుంటాము. ప్రభువా, మా దీనదాసుల యొక్క ప్రార్థన మీరు ఆలకించిన ఆయన సమాధానం దయచేతండి. మా కుటుంబంలో వ్యాధి బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, కుటుంబ రోగాలు ఉన్నాయి. ప్రభా, మా మనకు జాబు కావాలి, మనకు ఆరోగ్యం కావాలి, మాకున్న అప్పులు పోవాలి, మాకున్న కుటుంబ సమస్యలు పోవాలి అని చెప్పి దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే ఉపవాసం. ఉపవాసం ఉపవాసం ఉపవాసం, నా యేసుతోనే సహవాసం, నా యేసుతోనే సహవాసం. హల్లెలూయా, నీకే నా బలి అర్పణ, హల్లెలూయా, నీకే నా స్తుతి అర్పణ. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇచ్చే బలర్పణ ఏంటంటే స్తుతే. నానా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. పాపులమయ్యా పాపులమయ్యా, అయోగ్యులమయ్యా, వట్టివరమయ్యా మట్టివరం అని చెప్పి బ్రతిని ఆడుకోవడమే స్తుతి. స్తోత్రం, హల్లెలూయా. నీకు వెండి బంగారం లేకపోతే కోడి కుక్కని కొయ్యమని చెప్పిన బలి కోరటం లేదు, బలియాగం కోరటం లేదు, నీ స్తుతినే కోరుతున్నాడు. అంటే ఆ మూడవ అంశం ఏంటంటే యేసు ప్రభు వారు పేతురింటికి వచ్చాడు. ఇప్పుడు రెండు మాటలు చెప్పాను, మూడవ మాటలకు వస్తున్నాను. పేతురింటికి వచ్చాడు. పేతురింటికి వస్తే పేతురు గారి యొక్క అత్త జ్వరంతో బాధపడుతుంది అని ముసుగు కప్పి గతగతగతగా దొరికిపోతుంది. ఏం జ్వరం అది? చలి జ్వరం. ఏం జ్వరం? చలి జ్వరం. చలి జ్వరం వస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎన్ని దుప్పట్లు కప్పినా కానీ ఆగదు,
ఇంకో దుప్పటి కప్పు, ఇంకో దుప్పటి కప్పు, ఇంకో దుప్పటి కప్పు అంటూనే ఉంటారు, ఆగదు. ఒకసారి నేను దాసరాలకు వచ్చినప్పుడు 3 దుప్పట్లు కప్పినా కానీ ఆగట్లేదు. వెంటనే లేచి కూర్చొని ప్రార్థన చేసి నూనె రాశా. అప్పుడు తగ్గి స్తోత్రం హల్లెలూయా. అంటే పేతురు గారింటికి ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చాడో ఆ పేతురు గారి యొక్క అత్తగారిని చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం విడిచాను. స్తోత్రం హల్లెలూయా. ఏం ముట్టాడంటమ్మా? చెయ్యి ముట్టాడు. ఏం ముట్టాడయ్యా? చెయ్యి ముట్టాడు. అంటే ఒక పాస్టర్ గారు ఉండేవాడు, ఆయన పేరు మాథ్యూస్ గారు. ప్రభువా ఈయన చెయ్యి ముట్టయ్యా, ప్రభువా ఈయన కాలు ముట్టయ్యా, ప్రభువా ఈయన నడు ముట్టయ్యా, ప్రభువా ఈయన నోరు ముట్టయ్యా, ప్రభువా ఇలా చూపు ముట్టయ్యా, ప్రభువా ఇలా నాలుగు ముట్టయ్యా అని చెప్పి ప్రార్థన చేసేవాడు. నేను అప్పుడు బాప్తిసం తీసుకోలే, దేవుళ్ళకి రాలా. కోపాన్ని కుంటోడైనా కానీ చక్కగా బట్టలు తొక్కుని టక్కేసుకొని బెడ్ లేకపోయినా తాడు కట్టుకొని బైబిల్ తీసుకొని వచ్చి ఎల్లమ్మటి వచ్చి ప్రార్థన చేస్తుండేవాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. రాత్రి మేము 9:30 అయింది. ఓ పాస్టర్ గారికి భార్య పిల్లలు లేరు, ఆకలి అవుతుంది, అన్నం ఎక్కడ దొరుకుద్ది, ఎవరు ఆదరించి చేర్చుకొని అన్నం పెడతారని ఆలోచించిండు. బర్ణ మన ఇంటికి వచ్చిండు, నాన్నతో పాటు కలిసి వచ్చిండు. నాన్న అయ్యగారికి అన్నం పెట్టినమ్మా అన్నాడు. అదందో లేదో ఆయనకు తెలియదు, వండారో లేదో తెలియదు, కానీ పెట్టమని చెప్పిండు. నవ్వయ్యా నవ్వు, బియ్య గారు నవ్వు, ఎందుకంటే మీ ఇద్దరు ఒకే వయసులు కాబట్టి మీ ఫ్రెండ్గా ఆయన అందుకే నవ్వు, కాబట్టి పెట్టమని చెప్పిండు. నేను అప్పుడే భోంచేసి కూర్చున్నా, అయ్యగారికి జరిపిన అన్నం ఉంది అంతే. ఆయన అప్పుడే ప్రార్థన పోయిచ్చిండు. అయ్యగారికి అన్నం పెట్టాలి, నాన్నగారికి అన్నం పెట్టమండగా మరిక వెంటనే అమ్మగారు ఏం చేసింది, అన్న ఒక అరసటి బియ్యం కడిగి పెట్టి ఆ స్టవ్ మీద పడేసి వచ్చి ఈ పాస్టర్ గారికి అన్నం పెట్టింది. పాపానికి తృప్తిగా అన్నం తిని పెరుగన్నం తిని మంచిలు తాగి ఒక 100 రూపాయలు కనుక పెడితే తృప్తిగా పెట్టారు, తృప్తిగా ఇచ్చారని చెప్పి నేను ఆశీర్వదించుకుంటా వెళ్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే ఆకలి కొన్న వారిని ఆదరించాలి. నీ ఇంటికి దైవజనుడు వచ్చి అమ్మా వందనాలు అని చెప్పి అన్నప్పుడు అయ్యా మంచినీళ్ళు తాగండి అయ్యా, టీ తాగండి అయ్యా, భోజనం చేస్తారయ్యా అని చెప్పి నువ్వు అడగాలి. దైవజనుడు అంటే ఎవరు వచ్చారు? దేవుడే వచ్చిన ఆ రూపంలో. దేవుడు అన్నాడు, నేను ఆకలి కొంటిని, నువ్వు నాకు ఆహారం పెట్టకపోతుంది, నేను దప్పిక కొంటిని, నువ్వు నా దాహం తీర్చకపోతుంది, నేను వస్త్రహీనుడై ఉంటిని, నాకు వస్త్రాలు ఇవ్వకపోతే అన్నాడు. వీళ్ళు అన్నారు, అయ్యా ఎస్ అయ్యా నువ్వు ఎప్పుడు మంచిలో లేని, ఎప్పుడు పట్ల అడిగిన మమ్మల్ని, ఎప్పుడు అన్నం అడిగిన అంటే మీరు నా వంటి సమస్యలు ఎవరైతే ఉన్నాయో నేను ఏ మాటలైతే చెప్పానో ఈ పనులన్నీ కూడా మిక్కిలి అవసరం కలిగిన వారికి మీరు చేసి చూపిస్తే నాకు చేసినట్టే. స్తోత్రం హల్లెలూయా. అంటే వస్త్రాలు లేని నాకు వస్త్రాలు ఇస్తే యేసుప్రభుకి ఇచ్చినట్టేనంట. ఆకలి అయ్యే వాళ్ళకి అన్నం పెడితే యేసుప్రభుకి పెట్టినట్టేనంట. మంచిలు అడిగిన వాళ్ళకి మంచిలు ఇస్తే యేసుప్రభుకి ఇచ్చిన. అంటే దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించేవారు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలి. అంటే నీలో ఉన్న ప్రాణమే దేహం అనే దేవాలయంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఎలా నివసిస్తున్నాడంటే ప్రాణం రూపంలో. ప్రాణాత్మ శరీరాలు చూపండి. అప్పటికన్నే మరి ఇక ఆ పేతురత్త గారికి అంటేనే జ్వరం విడిచిపోయిందండి. పేతురత్త గారికి జ్వరం విడిచిపోయింది. ఆమె లేచి ఉపచారం చేయసాగాను. ఏం చేసిందంట? ఉపచారము, పరిచర్య. అయ్యా కూర్చోండి, మంచిలు తాగండి, అయ్యా కాస్త ఎంగిలి బదిలి కూర్చోండి, మీకు కొంచెం టిఫిన్ చేసి పెడతా, అయ్యా కాస్త ఉన్నాను మీకు కాస్త టీ పెడతాను, లేకపోతే మీకు జావ చేసి పెడతా. అట్లా ఆ శిష్యులందరినీ యేసుప్రభు వారిని బతిలాడి వాళ్ళకి వెంగిలిగా ఉన్నవారిని ఆహారం పెట్టి తృప్తిపరిచింది. ఎవరో జ్వరంతో ఉన్న ఒక పేషెంట్, ఒక రోగి, ఆ రోగికి ఏమైంది? స్వస్థతను వచ్చింది. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఉపవాస ప్రార్థన ద్వారా. ఎవరైతే అనారోగ్య సమస్యల్లో ఉన్నారో, అప్పులలో ఉన్నారో, కుదరని రోగాల్లో ఉన్నారో, పక్షవాతంతో, కుష్ఠరోగితో, జ్వరంతో బాధపడే బిడ్డలందరూ కూడా యేసు నామములో ఈ రాత్రి స్వస్థతందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 3 కార్యాలు చెప్పానండి. 1 కుష్ఠరోగి, 2 పక్షవాతం గలవాడు, 3 జ్వరంతో బాధపడుతున్న పేతురు యొక్క అత్తగారు. ఇంక 2 మాటలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సమయం 10 కావస్తూ ఉంది కాబట్టి. కొంచెం రేపు పెందరకారు రండి, 7:30 బయలుదేరండి. ఇంకా ఎక్కువ మంది మీ యొక్క బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగువారిని, పొరుగువారిని, సంగతులను పిలుచుకోరండి. ఎందుకంటే యేసుప్రభు వారు చేసిన అద్భుత కార్యక్రమాలు చెబుతున్నారు అయ్యగారు. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన సందర్భంగా మరి అయినా మనం తెలుసుకున్నారండి అని చెప్పి ప్రేరేపించబడి అందరూ కూడా తీసుకోరండి. ఇప్పుడు ఈ 3 మాటలు చెప్పాను. అయ్యగారు మాకు ఈ 3 మాటలు సరిపోతున్నాయా, ఎక్కువైతే కక్కుంటున్నామని చెప్పంటే ఈ 3తోటి ఆఫ్ చేస్తాను.
ఇంకో 2 మాటలు చెప్పమంటారా? వెరీ గుడ్. ఓకే, చూడండి ఇక్కడ. ఇక ఆ ప్రాంతంలో ఆమె పరిచయం చేసింది. సాయంకాలం అయితే ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు. పేతురు గారి యొక్క అత్తగారి ఇంట్లో ఉన్నాడు. మరి అక్కడికంట మరి సాయంకాలం అయినప్పుడు జనములంట దయ్యాలు పట్టిన వారిని అనేక మందిని ఆయన ఎంతో తీసుకుని వచ్చారంట. ఏం పట్టిన వాళ్ళని? దయ్యాలు పట్టిన వాళ్ళు. ఏం పట్టిన వాళ్ళని? దయ్యాలు పట్టిన వాళ్ళు. ఆయన మాటల వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరు. స్తోత్రం, హల్లెలూయా. అంటే పేతురత్త గారింట్లో యేసు ప్రభు వారు కూర్చొని ఆమె ఉపచారం చేస్తూ ఉంటే, పరిచర్య చేస్తూ ఉంటే, కొంచెం టీ తాగి మంచినీళ్ళు తాగి భోజనం చేస్తూ ఉంటే ఈ లోపల జనానికి తెలిసింది యేసు ప్రభు వారు పేతురత్త ఇంటికి వచ్చారంట, రండి అని చెప్పి ఆ దయ్యాలు పట్టిన వాళ్ళని, ఆ రోగుల్ని, అనారోగ్యంలో ఉన్న వాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చి పడేస్తే మొత్తాన్ని స్వస్థపరిచింది దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మొత్తాన్ని స్వస్థపరిచింది. అంటే మొన్న గురుకుల పాఠశాలలో జగయ్యపేటలో ఒక అమ్మాయి దయ్యం పట్టిందంట. దయ్యం బట్టి మిమ్మల్ని మింగేస్తా, కొరికేస్తా, తినేస్తా, నేను అనితాను కాదు, నేను ఇంకొక అమ్మాయిని మాతో మాట్లాడకన్నా చెప్పి కళ్ళెర చేసి ఎంతకలు ఎరబోసుకొని అందరం ఎగబడుతుందంట. ఈ మా టీచర్లు నాతో పాటు డ్యూటీ చేస్తున్నారు. మా స్కూల్లో ఒక అమ్మాయి చేస్తుంది గారు, మేము యాక్షన్ అనుకుంటున్నాం, అది మరి ఏం చేయమంటారని చెప్పి కొద్దిగా నాకు అప్పచెప్తారా, ఆమె సంగతి నేను చూసుకుంటా అన్నా. లేదా ఉరిగిపోయి వచ్చాక నాకు అప్పచెప్పండి, నేను చూస్తా అని చెప్పా. అంటే ఏం చేస్తా, ఏదో ఒకటి చేస్తా, నీకు ఎందుకు, నాకు అప్పచెప్పు, ఆ పిల్ల దయ్యాన్ని నిలుస్తాగా అని చెప్పా. వాళ్ళు అన్నారు, మరి నేను ఏసునామలో అమ్మాయిని సత్తుపరుస్తానమ్మా అంటే, ఆ అమ్మాయిని 3 రోజులు చర్చిలో పడుకోబెట్టారంటయ్యా వాళ్ళు మోగులూరు, కొద్దిగా తగ్గింది, ఇప్పుడు ఎగ్జామ్కి వచ్చిందని చెప్పాను. తగ్గితే ఇబ్బంది అవ్వలేదమ్మా. ఇప్పుడు వైద్యుడు ఎవరికి కావాలి? రోగికి కావాలి. రోగికి వైద్యుడికి కావాలి, కానీ స్వతంత్రవంతం వైద్యుడికి అవసరం కదా అని చెప్పి మాట్లాడా. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు పేతురు గారి యొక్క అత్తగారింట్లో ఉన్నప్పుడు దయ్యాల్ని వెళ్ళగొట్టాడు, రోగుల్ని స్వస్థతను. ఇది 4వ అంశం అండి, 4వ మాట. ఇక యేసు ప్రభు వారు జనసమూహాలు మరి అద్దరికి వెళ్ళాలని చెప్పి ఆజ్ఞాపించాను. ఆయన ఒక శాస్త్రి వచ్చి మొదట నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని చెప్పి ఆయనతో చెప్పాడు. ఆయన అన్నాడంట, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసస్థలాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడం కోసం స్థలం లేదని అతనితో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుప్రభు వారు నిజమైన బోధకుడు, ప్రవక్త, దేవుడు అని నమ్మిన వ్యక్తి ఒక శాస్త్రి. శాస్త్రి అంటే ఒక పండితుడు. ఈ పండితుడు వచ్చి, బోధకుడా నీవెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటా, నీతో పాటే నేను ఉంటా, నన్ను నీతో పాటు ఉండనియమని చెప్పి కోరుకుంటున్నాడు. ఎందుకు ఆ శాస్త్రి వచ్చి యేసయ్య దగ్గర ఉంటానని చెప్పి కోరుకున్నాడు చెప్పండి? అతడు పండితుడు, శాస్త్రాలు చదివాడు, ధర్మశాస్త్రం చదివాడు, గ్రంథాలు చదివాడు, మహాపాండిత్యం గలవాడు. హల్లెలూయా. అమ్మ తల్లి, మహాతల్లి, వందనాలు. ఇప్పుడు ఆ యొక్క శాస్త్రి వచ్చి యేసు ప్రభు వద్ద ఉండడానికి ఎందుకు ఇష్టపడతాడు? ఇప్పుడు యేసు ప్రభుతో ఆ శాస్త్రికి పని ఏంటి అసలు? యేసు ప్రభు అక్కడ బోధకుడు. ఎవరు అంత అన్నం పెడితే, ఆ పేతురత్త గారు అంత అన్నం పెట్టింది, కొన్ని రొట్టెలు పెట్టింది, తిన్నారు. మళ్ళీ అరణ్యానికి పోతాడు, లేకపోతే కొండల్లో పోతాడు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాడు, గెచ్చమైన తోటలో పోతూ ఉంటాడు, ఒక చోట ఉన్నాడు ఆయన. కానీ శాస్త్రి వచ్చి అంటాడు, అయ్యా యేసయ్యా నీతో పాటు నేను ఉంటా, నన్ను కూడా ఉండనియమని చెప్పి అన్నాడు. ఆయన అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడం కోసం స్థలము లేదని అతనితో అయ్యా నేనే భార్యా పిల్లలు లేని వాడిని పరిచర్య చేస్తూ నా శిష్యులను వేసుకొని తిరుగుతున్నాను. నక్కలైతే బొరియల్లో జాక్కుంటే, పక్షులైతే గూడు కట్టుకొని గూట్లో ఉండి నివాసం చేస్తాయి, మనుషులైతే ఇల్లు కట్టుకొని ఇళ్ళల్లో ఉంటారు, నాకు ఏదీ లేదు, నాతో పాటు నువ్వు ఎలా ఉంటావని చెప్పి క్వశ్చన్ వేశాడు. క్వశ్చన్ వేస్తే ఇక ఆ మాటకి శాస్త్రి
శాస్త్రి అనుకున్నాడు యేసుప్రభు దేవుడు కదా, పెద్ద పెద్ద మంచి భవనాలు నివాస స్థలాలు ఏర్పాటు చేసి, మంచి మంచి ఏసీ రూములు ఏర్పాటు చేసి, మంచి ఆహారం సమకూర్చి, మంచి బట్టలు ఇచ్చి ఆయనతో పాటు నాకు ఉండేస్తారని చెప్పి అనుకున్నాడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు, నేను ఈ రాత్రిపై కొండ మీద పడుకుంటా, ఇంకో రాత్రిపై తోటలో పడుకుంటా, ఇంకో రాత్రిపై పడవలో సముద్రం మీద పడుకుంటా, నాకు నివాస స్థలం లేదయా, నువ్వు నాతో పాటు ఉండలేవు, నువ్వు శాస్త్రివి పరిచయడివి, మరి నువ్వు మంచి జ్ఞానం కలిగిన వాడివి ఉండోడివి అని చెప్పినప్పుడు ఆ శాస్త్రి నొచ్చుకొని వెళ్ళాడు. ఎందుకు నొచ్చుకొని వెళ్ళిందంటే, వాము ఈయంతో పాటు మెనవాడంటే రాళ్ళలో పోవాలంటే, రప్పుల్లో పోవాలంట, కొండల్లో పోవాలంట, కోణంలో పోవాలంట, అడవుల్లో పోవాలంట, అరణ్యంలో పోవాలంట, సముద్రంలో పోయి పడవ మీద పడుకోవాలంట, మన వల్ల కాదులని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను ఏం ఆశించిండు, ఇతను జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, మంచిగా బోధిస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, కాస్త కొత్త వందలు బాగానే వస్తాయి, మంచి మంచి ఏర్పాట్లే ఉంటాయి అని చెప్పి ఆశించండు. కానీ దేవుడు ఏమన్నాడు, నథింగ్ డూయింగ్ అన్నాడు. అంతే, నా దగ్గర నష్టపరలు కూడా లేదన్నాడు. నష్టపర కూడా లేదా. కాబట్టి అమ్మ అంటుంది, నాతో వచ్చిన అమ్మాయి అంటది, డ్యూటీ చేసుకుంటా, మరి మీకు కనుకలు ఎలా వస్తాయి అన్నది. కనుకలేవు రావమ్మ మాకు, వాళ్ళు ప్రేరేపించబడి దేవుడు వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చి ఇస్తే తీసుకుంటాం, కానీ నువ్వు నాకు అంత ఇయ్యి ఇంతే అని చెప్పి ఇప్పుడు చాలామంది నాకు దయ్యాలు దేవుడు మేము ప్రార్థన చేస్తే వెళ్ళగొట్టాడు, పక్షవాతం పోయింది, మరి శతబళ్ళు శక్తులు పోయినాయి, పిల్లలు పుట్టారు, అనేక కార్యాలు చేసిన దేవుడు, అయినా కానీ వాళ్ళని ఎప్పుడు మేము కూటాలు పెడుతున్నాం, ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం, మాకు మీరు సందాయండి అని చెప్పి పోయి వాళ్ళు చేయి పడినోళ్ళం కదమ్మా, వాళ్ళతో దేవుడు మాట్లాడి పంపిస్తే సంతోషం, పంపించకపోయినా కానీ సంతోషమే. స్తోత్రం, హల్లెలూయా. అది పరిచర్య. నిన్ను స్వత్తపరిచా కాబట్టి నాకు 10,000 నోట పదాలు. ఇప్పుడు ఆమె 50,000 అంతరము, 1,00,000 రూపాయల అంతరం, 1,00,000 అంతరం ఎంచుకోవాలా డబ్బులు ఇచ్చి? దేనికోసం? సాగు భయం. దేనికోసం? సాగు భయం, చచ్చిపోతాను నేను. మరి మేము ప్రార్థన చేస్తే 3 లక్షలు అవుతుందని చెప్పి అన్నాం. మనం దేవుని ద్వారా ఉచితంగా పొందుకున్నాం, మనం ఉచితంగానే ఇస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారితోటి మరి చూడండి, అక్కడ ఒక శిష్యుడు వచ్చి అంటాడు, అయ్యా మా నాన్నగారు చనిపోయిండు, వెళ్ళి పాతిపెట్టి వస్తానని చెప్పి అడిగాడు. ఆయన అంటాడు, మృతులు పాతి పెడతారు, నువ్వు నన్ను వెంబడించుకున్నావు. స్తోత్రం, హల్లెలూయా. మృతులు పాతి పెడతారు, నువ్వు నన్ను వెంబడించమన్నాడు. అంటే ఇక్కడ మరి కొన్ని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు వారు అండి దోణి ఎక్కాడండి. దోణి అంటే పడవ. దోణి ఎక్కాడు. ఆ సముద్రం మీద ఆయన ఆ యొక్క పడవలో పడుకున్నాడు, నిద్రపోతాడు. మరి పొద్దాక జనానికి ప్రార్థనలు చేసి, స్వస్థతలు ఇచ్చి, కుష్ఠరోగుల్ని మగవారితోటి గుంటివారితో నడిపించి, మగవారితో మాట్లాడించి, దయ్యాలను కొట్టి, పక్షవాతాలను స్వస్థపరిచి, మరి ఇవన్నీ పరిచయం చేసి తల వాల్చుకోవడానికి స్థలం అంట్లా, ఎక్కడ పోతే అక్కడ జనం వచ్చి కుప్పలు ఉంటున్నారు, ఖాళీ అంట్లా అసలు. కాబట్టి కానీ ఒక పడవ తీసుకొని సముద్రంలో మధ్యలోకి వెళ్ళిపోయారు, అక్కడ జనం రాకుండా ఉంటారని చెప్పి ఉద్దేశంతో వెళ్ళిపోయి కానీ నిద్రపోవటం అలవాటు. ఎక్కడ కొంచెం అవకాశం వస్తే కొంచెం నిద్రపోతారు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఆ సముద్రంలో తుఫాను లేచింది, అలలు లేచినాయి, ఆ పడవని అతలాకుతలం చేసి తిప్పి మప్పేస్తున్నాయి. ఈ శిష్యులు అంటారు, అయ్యా మేము నశించిపోతున్నాం తండ్రి, చచ్చిపోతామయ్యా, దయచేసి లే అని చెప్పి గట్టిగా లేపారు. ఆయన లేపేసరికి యేసు ప్రభు వారు అంటారు, చూడండి ఇక్కడ, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు అంటే ఇప్పటిదాకా నేను చనిపోయిన వారిని లేపాను, కుంటివారితో నడిపించాను, కుష్ఠరోగులను బాగా చేశాను, పక్షవాయువుల వారిని స్వస్థపరిచాను, దయ్యాలు ఎలగొట్టాను, ఇవన్నీ చూశారు. మరి నేనుంటే ఈ గాలి తుఫాను కానీ ఈ అలలు కానీ వాటికంటే మించినయా? మిమ్మల్ని ఏం చేస్తాయి అని చెప్పి గద్దించి లేచి వాళ్ళ అల్పవిశ్వాసాన్ని బట్టి, శిష్యుల అల్పవిశ్వాసాన్ని బట్టి ఆ గాలిని సముద్రానికి గద్దించిన. స్తోత్రం, హల్లెలూయా. గాలి సముద్రానికి నెమ్మదించి నార్మల్ స్థితికి వచ్చేసింది. వాళ్ళు అంటారు, ఆ అల్పవిశ్వాసులు శిష్యులు అంటారు, ఈయన ఎట్టివాడో. ఆ మనుషులు ఆశ్చర్యపడి మిక్కిలు నిమ్మలమైన తర్వాత ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుతున్నామని చెప్పుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. వామ్మో, దయ్యాలను పడుతుంటే చూసాం, కుష్ఠరోగులను స్వస్థపడితే చూసాము, పక్షవాతంగా స్వస్థపడి చూసాము, పేతురత్వం స్వస్థపడితే చూసాము, రోగులను బాగు చేస్తే చూసాము.
ఇదేంట్రా తుఫాను కూడా, గాలి కూడా, సముద్రం కూడా ఈయన మనకు లోబడి ఆగిపోయి నమ్మదించిందని చెప్పి ఈయన ఎట్టాటోడరు అని చెప్పి వాళ్ళ ఎలాంటి విశ్వాసం వచ్చింది? అల్ప విశ్వాసం వచ్చింది. దేవుడని నమ్మట్లా. దేవుడని నమ్మితే వాళ్ళు ఆ మాట మాట్లాడరు. కానీ నేను చనిపోతామయ్యా, మమ్మల్ని కాపాడయ్యా అని బాధలో ఉన్నారే కానీ యేసు మాతో ఉన్నాడనే ధైర్యం కానీ అభయం కానీ వాళ్ళకి లేదు. కానీ అప్పుడు ఆయన ఆ సముద్రంలో పడ్డప్పుడు వాళ్ళు ఇక కిక్కురు మంటల వాము, మనం ఏదన్నా ఆయనకి గట్టిగా మాట్లాడితే ఆయన ఉఫ్ఫని టూత్తే మనం మనిషి అయిపోతారా అనే భయం వచ్చింది. వచ్చిందా రాదా? వచ్చింది. దేవుడి మాటల్ని మరి ఆయన యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. నేను కొన్ని మాటలు చెప్పాను, గుర్తు చేస్తాను మరోసారి. మొట్టమొదటగా యేసు ప్రభుకి శుద్ధునిగా చేయమని చెప్పి మొక్కిన వ్యక్తి ఎవరంటే కుష్ఠరోగిని స్వస్థపరిచారు. అప్పుడే అమ్మకండి. రెండవ వ్యక్తి పక్షవాతం గలవాడు. మూడవ వ్యక్తి పేతురు అత్త జ్వరం విడిచిపెట్టిపోయింది. 4 దయ్యాలు పట్టిన వాళ్ళని రోగుల్ని దేవుడు స్వస్థపరిచాడు. 5వది శాస్త్రి వచ్చి నేను నీతో పాటు ఉంటానయ్యా అంటే వద్దొద్దు, నేను ఎక్కడ నాకే తెలియదు, నువ్వు నాతో అవసరం అని చెప్పి అనలా ప్రభు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాతులకు వస్తాను అని చెప్తే వాడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఇక 5వ అంశం ఏంటంటే గాలి తుఫాను సముద్రం నెమ్మదించింది. ఆ ధోనిలో నిద్రపోతూ ఉంటే తుఫాను వస్తే యేసుప్రభు ఆజ్ఞ చేస్తే వెంటనే ఆగిపోయింది. స్తోత్రం హల్లెలూయా. ఈ 5 మాటలు ఈ రాత్రికాలంలో మీతో బోధించున్నాను. వీటి కోసం మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. రేపు ఇంకా కొన్ని మాటల్ని 36 సత్సులు ఉన్నాయి కాబట్టి మరి చెప్తాను. దేవుడి మాటలు ఆయన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.